హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఒక కొరియన్ వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పారాసైట్ ద గ్రే 2024లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ఇది. సీజన్ 1 పార్ట్ 1. స్టార్టింగ్లో ఆకాశంలో నుండి కొన్ని లార్వా ఎగ్స్ అనేవి భూమి మీదకి పడుతూ ఉంటాయి. ఒక ప్లేస్లో భూమిపై మ్యూజిక్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక లార్వా ఎగ్ అనేది ఆ ప్లేస్లో పడుతుంది. ఆ లార్వా ఎగ్లో నుండి ఒక పురుగు అనేది బయటకు వస్తుంది. ఆ పురుగు అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అతని చెవిలో నుండి బాడీ లోపలికి వెళ్ళిపోతుంది. అతని బాడీలోకి ఆ పురుగు వెళ్ళగానే ఆ పెయిన్ తట్టుకోలేక అతను స్పృహ కోల్పోతాడు. కొంతసేపటి తర్వాత తన సిస్టర్ అతని దగ్గరికి వచ్చి, ఒరే, నువ్వు నిద్రపోవడానికే ఇక్కడికి వచ్చావా? డాన్స్ చేద్దాంలే అంటుంది. కానీ అతనేం రెస్పాండ్ కాడు. తన సిస్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళగానే ఇతనికి మెలకువలోకి వచ్చిన తర్వాత అతని కళ్ళు అనేవి చేంజ్ అయిపోతాయి. అతను ఆ ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్తున్నప్పుడు తన సిస్టర్ అతని దగ్గరికి వస్తుంది. ఈ టైంలోనే అతని తల ఒక మాన్స్టర్లా మారిపోయి అతని తలలో నుండి కొన్ని టెంటికల్స్ అనేవి బయటకు వస్తాయి. ఆ టెంటికల్స్ చివర షార్ప్గా ఉంటాయి. ఈ ఈవెంట్లో ఉన్న వాళ్ళని దొరికినట్టు చంపేస్తాడు. నెక్స్ట్ సీన్లో సూపర్ మార్కెట్లో ఇతను మీట్ కొంటాడు. కానీ ఆ మీట్కి ప్రైస్ ట్యాగ్ ఉండదు. అయినా కూడా అతను క్యాషియర్ దగ్గరికి వెళ్తాడు. ఈ అమ్మాయే ఆ క్యాషియర్. ఈ అమ్మాయి పేరు జియోన్ సూయిన్. ఇక నుండి ఈ అమ్మాయిని సూయిన్ అని పిలుచుకుందాం. ఈ అమ్మాయి అతనికి చెప్తుంది, ప్రైస్ ట్యాగ్ లేదు సార్, ప్రైస్ ట్యాగ్ వేయించుకుని రండి అని అంటుంది. కానీ వాడు వెళ్ళడు అక్కడ నుండి. అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అనేది అవుతుంది. అలా ఆర్గ్యుమెంట్ అవ్వడం వల్ల వాడు బయటకు వెళ్ళిపోతాడు. సూయిన్ డ్యూటీ అయిన తర్వాత తన స్కూటీపై రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో కారులో తనని ఫాలో అవుతున్నారని అనుకుంటుంది. ఇంతకీ కారులో ఉన్నవాడు ఎవడంటే, ఇంతకు ముందు షాప్లో ఒకడు సూయిన్తో గొడవ పడ్డాడు కదా వాడు. రే, చిన్న ఆర్గ్యుమెంట్ అయితేనే చంపేయాలని అనుకుంటున్నావా? పెద్ద సైకోగల్లా ఉన్నావు కదరా నువ్వు. కారుతో సూయిన్ స్కూటీని యాక్సిడెంట్ చేస్తాడు. సూయిన్ కింద పడిపోతుంది. కారులో నుండి వాడు కిందకి దిగి సూయిన్ని కత్తితో పొడిచేస్తాడు. సూయిన్ వాడిని తోసేసి ముందుకు వెళ్ళిపోతుంది. అయినా కూడా అతను వదలకుండా సూయిన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ టైంలో సూయిన్ స్పృహ కోల్పోతుంది. సూయిన్ ఉన్న చోట లార్వా ఎగ్స్ ఒకటి పడుతుంది. అతను సూయిన్ని చూసి చంపుదామని వెళ్తున్నప్పుడు అతను సడన్గా చనిపోతాడు. కొంతసేపటి తర్వాత ఆ ప్లేస్కి పోలీసులు వస్తారు. నెక్స్ట్ సీన్లో నెమిల్ పోలీస్ స్టేషన్లోకి ఇతను రావడం చూపిస్తారు. ఇతని పేరు చుల్మిన్. ఇతను ఒక ఆఫీసర్. అక్కడ ఉన్న పోలీసులు చుల్మిన్తో చెప్తారు, అతను మిస్టీరియస్గా చనిపోయాడు, అతనిపై కేసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సూయిన్ పనిచేస్తున్న సూపర్ మార్కెట్లో సూయిన్తో అతను గొడవ పడ్డాడు. సూయిన్ స్కూటీని అతను ఫాలో అయి తనని యాక్సిడెంట్ చేశాడు, కత్తితో బెదిరించాడు అని చెప్తారు. ఇంకేంటి మరి అని చుల్మిన్ వాళ్ళని అడుగుతాడు. సూయిన్ని వెపన్తో ఫాలో అయి అక్కడే బ్లడ్ లాస్ అవ్వడం వల్ల అతను అక్కడే చనిపోయాడు అని చెప్తాడు. ఏదో షార్ప్ వెపన్ వల్ల అతని చెస్ట్ నుండి హెడ్ వరకు కోసుకుని పోయిందని చుల్మిన్తో చెప్తారు. చుల్మిన్ అతన్ని అడుగుతాడు, అదేంటి, తనపై అటాక్ చేసింది వాడే కదా, అలాంటప్పుడు ఇది ఎలా సాధ్యం అంటాడు. అదే మాకు అర్థం కావట్లేదు సార్ అని ఆ పోలీసులు చుల్మిన్తో చెప్తారు. ఆ పోలీసులు సూయిన్ పేరు చెప్పగానే చుల్మిన్ తనకు తెలిసిన అమ్మాయిగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ పోలీసులు చుల్మిన్ అడుగుతారు, ఆ అమ్మాయి మీకు తెలుసా సార్ అని. అవును, నాకు బాగా తెలుసు అంటాడు. చుల్మిన్ ఆ రిపోర్ట్స్ అన్ని చూస్తున్నప్పుడు ఆ పోలీసులు చుల్మిన్తో చెప్తారు, సూయిన్ వీపుపై కత్తిఘాట్లు ఉన్నాయి, పడవడం వల్ల బ్లడ్ లాస్ అయి తన డ్రెస్ మొత్తం బ్లడ్డే ఉంది, కానీ ఆ ఘాట్లు ఈరోజు అయినవి కాదు అని డాక్టర్స్ అన్నారు అని చెప్తారు. నెక్స్ట్ సీన్లో సూయిన్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తనకు కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. ఒక తల్లి తన బిడ్డను ప్రేమగా చూసుకోవడం, ఆమె చిన్న పాపకు డబ్బులు ఇచ్చి ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అని చెప్పడం. అలా అవ్వగానే సూయిన్ కళ్ళు తెరుస్తుంది. ఇందుకే ఆవిడ ఎవరంటే సూయిన్ వాళ్ళ మదర్. సూయిన్ దగ్గరకు చుల్మిన్ వచ్చి తాను బాగానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. సూయిన్ చుల్మిన్ని అడుగుతుంది, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. మీకేం గుర్తులేదా, ఈరోజు మీపై ఎవరో అటాక్ చేశారు అని అక్కడున్న పోలీస్ సూయిన్ అడుగుతాడు. సూయిన్కి గుర్తు వస్తుంది, సూపర్ మార్కెట్లో అతను అటాక్ చేశాడని, నన్ను ఫాలో అయి యాక్సిడెంట్ చేసి కత్తితో నన్ను పొడిచాడు, నేను స్పృహ కోల్పోయాను అని వాళ్ళకు చెప్తుంది. పోలీసులు చెప్తారు సూయిన్తో, మీకు ఏం గాయం అవ్వలేదు అని అంటాడు. అదేంటి, అతను నన్ను కత్తితో చాలాసార్లు పొడిచాడు, అయినా కూడా నాకేం అవ్వకపోవడం ఏంటి, కత్తిఘాట్లకు బదులుగా స్క్రాచెస్ ఉండడం ఏంటి అని సూయిన్కి ఏం అర్థం కాదు. సరే, అయితే అతన్ని పట్టుకున్నారా అని సూయిన్ అడుగుతుంది పోలీసుల్ని. అతను చనిపోయాడు అని పోలీసులు సూయిన్తో చెప్తారు. చుల్మిన్ అక్కడున్న పోలీసులను బయటకు పంపించి సూయిన్తో మాట్లాడతాడు. సూయిన్కి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సూయిన్ వాళ్ళ నాన్న
సూయిన్ని కొట్టేవాడు, చాలా బాధలు పెట్టేవాడు. సూయిన్ వాళ్ళ నాన్న దగ్గర నుండి కాపాడింది చుల్మిన్. నీకు ఎప్పుడు ఏ అవసరమైనా కూడా నాకు వెంటనే కాల్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తానని చుల్మిన్ సూయిన్తో చెప్పి అక్కడి నుండి వెళ్తాడు. చుల్మిన్ దగ్గరకు ఇతను వస్తాడు. ఇతను కూడా డిటెక్టివ్. ఇతని పేరు కాంగ్ వున్ సుక్. ఇక్కడ నుండి వున్ సుక్ అని పిలుచుకుందాం. ఏమైంది, ప్రేయర్కి వెళ్ళావా అని అక్కడున్న పోలీసులు వున్ సుక్ని అడుగుతారు. వున్ సుక్ చుల్మిన్తో అంటాడు, ఈరోజు జరిగిన కేసులో కొన్ని సాల్వ్ చేసినా చాలు, మనకి త్వరలోనే ప్రమోషన్ వస్తుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఒక గ్యాంగ్ లీడర్ పబ్లోకి వెళ్ళడానికి చూపిస్తారు. ఆ గ్యాంగ్ లీడర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక అతను వచ్చి ఆ గ్యాంగ్ లీడర్పై అటాక్ చేస్తాడు. ఈ అటాక్లో ఆ గ్యాంగ్ లీడర్ తప్పించుకుంటాడు. ఆ గ్యాంగ్ లీడర్ మీద అటాక్ చేసిన వాడి పేరు కాంగ్ వు. గ్యాంగ్ లీడర్ మనుషుల నుండి కాంగ్ వు అక్కడ నుండి పారిపోతాడు. కాంగ్ వు తన ఫ్రెండ్కి కాల్ చేసినప్పుడు ఒక వాయిస్ మెయిల్ అనేది వినపడుతుంది. నిన్ను గ్యాంగ్ లీడర్ మనుషులు వెతుకుతున్నారు, నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ నుండి, నీ దగ్గర ఉన్న మొబైల్ ఎక్కడైనా పాడే అని ఆ వాయిస్లో ఉంటుంది. కాంగు ఒక గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తాడు. ఆ గ్యాంగ్స్టర్ ఆపోజిట్ లీడర్ని చంపమని కాంగుకి చెప్తాడు. కాంగు వెళ్తాడు చంపడానికి, కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు కాంగు తన ఊరిలో ఉన్న ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అక్కతో చెల్లి లేదా అని అడుగుతాడు. వాళ్ళ అక్క పేరు క్యూమ్ హీ. తాను లేదు, వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని ఒక వీడ్ లుక్ ఇచ్చి అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాంగు వాళ్ళ చెల్లి రూమ్లోకి వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళ చెల్లి మొబైల్ కాంగుకి దొరుకుతుంది. ఆ మొబైల్ చూస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న మిర్రర్లో ఒక పాంప్లెట్ కనిపిస్తుంది. అది ఒక చర్చ్కి సంబంధించిన పాంప్లెట్. నెక్స్ట్ సీన్లో సూయిన్ తన వర్క్ని కంప్లీట్ చేసి బస్సులో వెళ్తున్నప్పుడు చుల్మిన్ సూయిన్కి కాల్ చేసి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తనతో కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత సూయిన్కి సౌండ్స్ అనేవి వినిపిస్తుంది. ఆ సౌండ్స్ని తను తట్టుకోలేక తన 2 చేతులతో తన చెవులను మూసుకుంటుంది. ఆ టైంలోనే ఎవరో తెలియని వ్యక్తి సూయిన్ ఉన్న బస్ ఎక్కుతాడు. సూయిన్ వైపే చూస్తూ ఉంటాడు. అది గమనించిన సూయిన్ భయపడి వెంటనే బస్ దిగిపోతుంది. అతను ఆ బస్సులోనే ఉంటాడు, కానీ సూయిన్ వైపే అలానే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఒక వ్యక్తి తన కారులో ఒక అమ్మాయిని ఆ అమ్మాయి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ ప్లేస్లో చూడడానికి అంతా పాత బిల్డింగ్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్స్ పైన ఇంతకుముందు పాంప్లెట్స్లో చూసిన సింబల్ ఉంటుంది. ఆ అమ్మాయి అతన్ని ఆ ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ టైంలోనే అక్కడికి కొంతమంది వచ్చి వీరిని ఎలా తిందామా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకున్న అతను భయపడి తన ఫోన్ తీసి ఎవరికైనా కాల్ చేసి హెల్ప్ అడుగుదామని అనుకుంటాడు. ఇంకేముంది, ఈ అక్క విశ్వరూపం చూపిస్తుంది, మీరే చూడండి. ఆ అమ్మాయి ఫేస్ మొత్తం చేంజ్ అయ్యి అతన్ని తినేద్దామని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ టైంలోనే ఆ రూమ్లోకి లైట్ రావడం వల్ల మాన్స్టర్స్ అటు ఇటు చూస్తున్న టైంలో ఇదే ఛాన్స్ రా బాబు, ఎస్కేప్ అయిపోదామని అతను అక్కడ నుండి పరుగులు పెడతాడు. ఈ అక్క ఏమన్నా తక్కువ, ఈ చావు నా చేతిలోనేరా అని వెనకాలే పరుగెడుతుంది. ఆవిడతో ఉన్న వాళ్ళు కూడా మాన్స్టర్లా మారిపోతారు. వాళ్ళు కూడా వెనకాల పరుగులు పెడతారు. అక్కడకు కొంతమంది సైనికులు వచ్చి అక్కడ ఉన్న మాన్స్టర్స్ని చంపుతారు. కానీ ఒకడు మాత్రం ఆ బిల్డింగ్ పైనుండి దూకి తప్పించుకోవాలి అనుకుంటాడు. అతనికి ఒక వ్యాన్లో నుండి సౌండ్స్ అనేవి వినిపిస్తాయి. ఆ వ్యాన్ని ఓపెన్ చేస్తే అందులో ఒక అతన్ని కట్టేసి తలకు ఒక హెల్మెట్ లాంటిది పెట్టి ఆ వ్యాన్లో అతన్ని ఉంచుతారు. అతను వ్యాన్లో ఉన్న వాడిని నువ్వు కూడా మా ఫ్యామిలీయేనా అని అడుగుతాడు. ఆ టైంలోనే వ్యాన్లో కట్టేసి పెట్టిన అతని చేతిలో ఉన్న రిమోట్ బటన్ ప్రెస్ చేస్తాడు. హే, నువ్వు మా కులమే కదా, చెప్పు అంటాడు. ఐ మీన్ నువ్వు కూడా మా మాన్స్టర్ ఫ్యామిలీకి చెందిన వాడేవేనా అని అతను అడుగుతాడు. ఆ టైంలోనే అక్కడకు షార్ట్ గన్ పట్టుకుని ఒక ఆవిడ వచ్చి ఆ మాన్స్టర్ని షూట్ చేస్తుంది. బుల్లెట్స్ తగిలినా కూడా ఆ మాన్స్టర్ అక్కడ నుండి తప్పించుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి చూస్తారు. ఒక డోర్ మాత్రం క్లోజ్లో ఉండడం చూసి ఆ డోర్ని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే హ్యూమన్ పార్ట్స్ ఉంటాయి. ఆ పక్కనే గోడ పైన సింబల్స్ కూడా ఉంటాయి, అదే పాంప్లెట్లో చూసిన సింబల్స్. అక్కడ ఉన్న వాళ్ళు ఈ సింబల్స్కి అర్థం ఏమిటి అని అనుకుంటారు. ఆ లేడీ చెప్తుంది వాళ్ళు ఒక సంస్థనే క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు కాంగు వాళ్ళ అక్కను చూపిస్తారు. వాళ్ళ అక్క ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ సూయిన్ మన ఫ్యామిలీ అయినా, ఒకవేళ మన ఫ్యామిలీ అయితే మన సంస్థలో చేర్చుకుందాం, నేను ఇప్పుడే వెళ్తున్నా అని ఫోన్ పెట్టి బయటకు వెళ్తుంది. వెనకాలే కాంగు కూడా ఫాలో అయి వెళ్తాడు. ఇప్పుడు సూయిన్ బస్ దిగి నడుచుకుని వెళ్తున్నప్పుడు మళ్ళీ అదే సౌండ్స్ వినిపిస్తాయి.
ఆ ఎదురుగానే ఇంతకుముందు బస్సులో ఒకడు సూయిని చూశాడు కదా, వాడే ఎదురుగా ఉంటాడు. వాడు ఒక్కసారిగా పరిగెట్టడంతో సూయిన్ కూడా వాడి నుండి తప్పించుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్ళి దాక్కుంటుంది. అక్కడకు కాంగు వాళ్ళ సిస్టర్ కూడా ఆ ప్లేస్కి వస్తుంది. కాంగు కూడా ఆ ప్లేస్కి వచ్చి దాక్కొని వీళ్ళని చూస్తూ ఉంటాడు. సూయిన్ని వీళ్ళిద్దరూ కనిపెట్టేస్తారు. సూయిన్ వాళ్ళను ఎవరు మీరు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని అడుగుతుంది. క్యూయింగ్ హియే అంటుంది, మనిషిలా బాగానే నటిస్తున్నావు అని. అంటే కాంగు వాళ్ళ అక్క. సూయిన్కి ఏం అర్థం కాదు. ఈ టైంలోనే వాళ్ళిద్దరూ సూయిన్ పై అటాక్ చేస్తారు. మా సూయిన్ అక్క ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? ఇప్పుడు చూపిస్తుంది చూడండి విశ్వరూపం. ఏంటి మా సూయిన్ అక్కకి ఒకటే టెంటికల్ ఉంది. సర్లేండి. సూయిన్ వాళ్ళతో చెప్తుంది, నేను మీ ఫ్యామిలీనే అని. ఆ పర్సన్ అంటాడు, మా ఫ్యామిలీ అయితే నువ్వు మాతో ఖచ్చితంగా కలవాలి, మా సంస్థలో నువ్వు చేరాలి అని చెప్పి పాంప్లెట్ని ఇచ్చి అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. కాంగు వెళ్ళిపోదాం అనుకుంటాడు, కానీ సూయిన్కి దొరికిపోతాడు. కాంగు అంటాడప్పుడు, నా కుక్కపిల్ల కనిపించట్లేదే, ఇక్కడే కదా వదిలేశాను అని. ఏమన్నా యాక్టింగ్ అయ్యా. దొరికినా కూడా కాంగుని సూయిన్ తన టెంటికల్తో ఒకటి కొడుతుంది. ఇక్కడ జరిగిందంతా నువ్వు చూసావు కదా, నా గురించి బయటకు తెలియడం నాకు అస్సలు ఇష్టం లేదు. బయట పడిందో నిన్ను నేను చంపేస్తాను. నువ్వు చాటుగా మమ్మల్ని ఎందుకు చూస్తున్నావు అని సూయిన్ కాంగుని అడుగుతుంది. కాంగు చెప్తాడు, మా అక్క వింతగా ప్రవర్తిస్తుంది, అందుకే నేను మా అక్కని ఫాలో అవుతూ నేను ఇక్కడికి వచ్చాను అని. నేను చెప్పింది చెయ్యి, లేదంటే నిన్ను నేను చంపేస్తాను అని కాంగుని సూయిన్, అదేనండి సూయిన్ బాడీలో ఉన్న మాన్స్టర్ అంటుంది. కొంతసేపటి తర్వాత సూయిన్ నార్మల్ అయి కళ్ళు తెరుస్తుంది. ఆ పక్కనే కాంగు కూడా ఉంటాడు. కాంగు సూయిన్తో, ఎవరో నిన్ను కత్తితో తరుముకుంటూ వచ్చారంట కదా, ఆ టైంలోనే ఆ లార్వా నీ బాడీలోకి వెళ్ళింది. అలా వెళ్తున్నప్పుడు నీ బ్రెయిన్ని తినేయాలనుకుంది, కానీ నీకు ఇంజరీ అవ్వడం వల్ల నీ బ్రెయిన్ను ఆ లార్వా తినలేకపోయింది. ఆ టైంలోనే నిన్ను కాపాడడం కోసం నీలో ఉన్న మాన్స్టర్ ఆ సైకోగాడిని చంపేసింది. ఇప్పుడు నువ్వు ఒక మాన్స్టర్వి అని సూయిన్కి చెప్తాడు. నీకు ఇది ఎవరు చెప్పారు అని సూయిన్ కాంగుని అడుగుతుంది. అంత సినిమా చూపించావే, ఇంకా ఎవరు చెప్తారు? ఆ మాన్స్టరే చెప్పింది. నువ్వు చెప్పమనేది నేను చెప్పాను, నేను వెళ్తున్నా అని అక్కడి నుండి కాంగు వెళ్తాడు. ఆ తర్వాత సూయిన్ తన ఇంటికి వెళ్ళి ఆ బుక్లో ఎవరు నువ్వు అని రాసి పడుకుంటుంది. కాసేపటి తర్వాత సూయిన్కి మెలకు వచ్చి చూస్తే ఆ బుక్లో ఆ మాన్స్టర్ రాసి ఉంటుంది. అదేనండి సూయిన్ బాడీలో ఉన్న మాన్స్టర్. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మాన్స్టర్లకు కూడా చదవడం రాయడం వచ్చు, కానీ ఎవరు నేర్పించారంటారు? ఆ బుక్లో కాంగు చెప్పింది నిజం. నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు సూయిన్ చూపిస్తారు. సూయిన్ బస్సులో వెళ్తున్నప్పుడు పారాసైట్ రాసినవి చదువుతుంది. నేను లార్వాగా ఉన్నప్పుడు నీ బ్రెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి నీ బాడీలోకి ఎంట్రీ అయ్యాను, కానీ నువ్వు తీవ్రంగా గాయపడ్డావు. తీవ్రంగా గాయపడడం వల్ల, దాంతో నీ గాయాలను తగ్గించడం కోసం నీ శరీరంతో కనెక్ట్ అవ్వడం వల్ల నీ బ్రెయిన్ని నేను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయ్యాను. కాబట్టి నువ్వు డేంజర్లో ఉన్నప్పుడు నేను కాపాడగలను. రోజుకు నేను నీ బాడీలో 15 మినిట్స్ మాత్రమే ఉండగలను. నీ పక్కన ఎవరైనా విచిత్రంగా కనిపిస్తే వాళ్ళు మన వాళ్ళే అని అర్థం. వాళ్ళు కూడా నువ్వు మనదానివే అని గుర్తించగలరు. కానీ నువ్వు మ్యూటెంట్వని తెలిస్తే నిన్ను చంపడానికి ట్రై చేస్తారు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళడం రిస్క్. నువ్వు బ్రతకాలి అనుకుంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళకు. నా రూపాన్ని నీ మొబైల్లో రికార్డ్ చేశాను అని చెప్తుంది. ఇప్పుడు చుల్మిన్ని ఇంకా ఉన్సుక్ని నెమిలి పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్తున్నప్పుడు అక్కడ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. వీళ్ళను అంటే అక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ చెకింగ్ ఎందుకంటే వీళ్ళ బాడీలో మాన్స్టర్లు ఏమైనా ఉన్నాయా అని. ఈ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ మీటింగ్ని అరేంజ్ చేసింది ఈ లేడీ. ఈవిడ ఇంతకు ముందు షార్ట్ గన్తో ఒక మాన్స్టర్ని షూట్ చేసింది కదా, ఆవిడే ఈవిడ. ఆవిడ చెప్తుంది, ఫస్ట్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తుంది. నేను పారాసైట్ స్పెషల్ ఫోర్స్ యూనిట్ టీమ్ గ్రేకి లీడర్ని. నా పేరు చే జున్ క్యూంగ్, అదే నా పేరు. ఇక్కడ నుండి ఈవిడను చే జున్ అనుకుందాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎగ్జామిన్ చేసి లోపలికి పంపినందుకు మీరు కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉంటారు కదా. మిమ్మల్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు ఎక్స్రే కూడా తీసాం. మీలో ఎవరిలోనూ కూడా పారాసైటిక్ సిమ్టమ్స్ లేవు అని చెప్తుంది. పారాసిటిక్ ఆర్గానిజమ్స్ అని హ్యూమన్ బాడీతో కంప్లీట్గా కలిసి, అంటే ఆల్రెడీ భూమిపై పారాసైట్స్ అనేవి వచ్చాయి.
ఆ పారాసైట్స్ వల్ల బాడీలోకి వెళ్ళి వాళ్ళ బాడీని హోస్ట్గా మార్చుకున్నాయి అని చెప్తుంది. అంతేకాకుండా ఒక వీడియోని ప్లే చేసి వాళ్ళకు చూపిస్తుంది. ఆ వీడియోలో చూపిస్తుంది అదేంటంటే మూవీ స్టార్టింగ్లో మ్యూజిక్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు మాన్స్టర్లా మారి వాళ్ళందరినీ చంపాడు కదా, ఆ వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో ఉన్నవాడే ఆ డెడ్ బాడీని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడతారు. చేజున్ వాళ్ళతో చెప్తుంది, టీమ్ గ్రే ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పారాసిటిక్ ఆర్గానిజం గురించి ఎవరికి తెలియకుండా మీడియాకి యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేసింది మేమే. కొన్ని నెలల క్రితం ఏం జరిగిందంటే ఈ పారాసిటిక్ ఆర్గానిజమ్స్ కొరియాలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ లార్వా ఎక్కడి నుండి వచ్చిందో అనేది ఎవరికి తెలియదు. ఇది మనుషుల ముక్కులో నుండి, చెవుల్లో నుండి బాడీ లోపలికి వెళ్ళి డైరెక్ట్గా బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ పారాసైట్ మ్యూటేషన్ని కంప్లీట్ చేసుకుని మనుషుల్ని తినేయాలన్న ప్రయత్నం మొదలు పెడుతుంది. ఇంకొక విషయం, చాలా ఈజీగా వాటి తలలను మార్చుకోగలదు. పారాసైట్స్ వాటి ఆకారాలను కూడా మార్చుకుని షార్ప్ బ్లేడ్లా మారి మనలను అటాక్ చేస్తాయి. అంటే వాటి తలలను అంత బలంగా మార్చుకోగలవు. ఈ డేంజరస్ క్రియేచర్స్ మనుషుల మధ్యకు వచ్చి మనుషులను టార్గెట్ చేస్తున్నాయి. అయితే వాటిని చంపాలంటే కత్తి వాడచ్చు, లేకపోతే షార్ట్ గన్ వాడచ్చు. పారాసైట్స్ నేరుగా ఏ మనిషినైతే తింటున్నాయో ఆ మనిషిని చంపాలి. ఒక బుల్లెట్తో నేరుగా ఆ పారాసైట్స్ ఉన్న గుండెల్లో కాల్చితేనే చనిపోతుంది అని అంటుంది. అందులో ఒకడు అతను పారాసైట్స్ని కనిపెట్టాలంటే ఎక్స్రే ఒకటే తీయాలా అని అడుగుతాడు. అందుకు చేజున్ వాళ్ళతో అంటుంది, పారాసైట్స్ అనేవి మనుషుల్లా జీవిస్తూ ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్స్రే ఒకటే కాకుండా ఒక వెంట్రుకను పీకితే సరిపోతుంది. పారాసైట్స్ అనేవి సింగిల్ సెల్ మోల్తో జీవిస్తాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసే కొద్దీ వాటి తెలివితేటలు కోల్పోయి హ్యూమన్ బాడీలోకి ప్రవేశించే శక్తి నశిస్తుంది. ఎవరి మీదైనా మీకు అనుమానం కలిగినట్లయితే వాళ్ళ వెంట్రుకలను పీకేయండి అంటుంది. ఆ తర్వాత అక్కడకు హెల్మెట్ వేసుకుని ఉన్న వ్యక్తిని తీసుకుని వస్తారు. అతనే చేజున్ వాళ్ళ హస్బెండ్. ఆ పారాసైట్ ఆర్గానిజమ్స్ నా హస్బెండ్ బ్రెయిన్ కంట్రోల్ చేసింది అలా అనగానే అందరూ భయపడిపోతారు. మీరు ఎవరూ భయపడకండి. హెల్మెట్ లో ఒక స్పెషల్ డివైస్ ఉంది. ఈ హెల్మెట్ లో ఉన్నది పారాసైట్ కి నచ్చని కెమికల్ ని స్ప్రే చేస్తుంది. నా దగ్గర ఉన్న రిమోట్ తో ఆ కెమికల్ ని కంట్రోల్ చేయవచ్చు అంటుంది. ఆ కెమికల్ రిలీజ్ అవ్వగానే పారాసైట్ ఉన్న బాడీ ఎటు కదలకుండా ఉంటుంది. ఒకవేళ పారాసైట్ తప్పించుకోవాలని చూస్తే వెంటనే అందులో ఉన్న కెమికల్ మొత్తం రిలీజ్ అవుతుంది. ఆ పెయిన్ ని ఆ పారాసైట్ తట్టుకోలేదు అంటుంది. అందులో ఉన్న పోలీస్ ఒకతను దాన్ని ఎందుకని ప్రాణాలతో ఉంచాలి అనుకుంటున్నారు అడుగుతాడు. అందుకు చేజున్ వాళ్ళతో అంటుంది, పారాసైట్ ని మెయిన్ గా వాటి మెదడులను ఉపయోగించి ఇతర పారాసైట్లను గుర్తిస్తాయి. కాబట్టి దీనిని యూజ్ చేసి మిగతా పారాసైట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. దాని పేరే హంటింగ్ డాగ్. ఈ ఏరియాలో పారాసైట్స్ ఎక్కువగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి ఆ పారాసైట్ని వేటాడాలని నిర్ణయించుకున్నాం. అనుమానాస్పద కేసులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, ఎందుకంటే ఆ కేసులు పారాసైట్కి సంబంధం ఉండొచ్చు అంటుంది. అందుకు చీఫ్ ఒక మనిషిని ఇలా హింసించొచ్చా అని చేజున్ అడుగుతాడు. చేజున్ తన చెవిని తీసి చీఫ్ చేతిలో పెడుతుంది. కనికరం చూపిస్తే ఇదే గతి అందరికీ పడుతుంది. ఇక్కడ ఉన్నది నా హస్బెండ్ కాదు, మాన్స్టర్ వైరస్ అని తెలుసుకోండి. ఒక్కసారి పారాసైట్గా మారితే ఎప్పటికీ మనిషిలా మారరు, అర్థం చేసుకోండి అంటుంది. నెక్స్ట్ సీన్లో సుయిన్ బస్ దిగి బస్ స్టాప్లో కూర్చుని గట్టిగా వస్తుంది. ఇక్కడతో పార్ట్ 1 ఎండ్ అవుతుంది. పార్ట్ 2 తొందరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.